వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. పాలక్ పకోడా అండి. పాలకూర ఆకుని మొత్తంగా పకోడీలాగా వేసుకుంటాం. భలే బాగుంటుందండి, డిఫరెంట్గా. ఒకసారి ట్రై చేయండి. దీనికి మేము ఒక 20 పాలకూర ఆకులు తీసుకున్నామండి. 1/4 కిలో శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొంచెం సోడా ఉప్పు, పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, వాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి తీసుకోండి. దాంట్లో కొంచెం కారం, పసుపు, వాము, బియ్యం పిండి, మీ రుచికి తగినంత ఉప్పు, సోడా ఉప్పు కొంచెం అన్నీ వేసి బాగా కలుపుకోండి. అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కొంచెం పల్చటి బ్యాటరీ కలుపుకోవాలండి దీనికి. ఎందుకంటే ఆకుకి ఒక కోటింగ్ లాగా శనగపిండి రావాలి కాబట్టి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వండి. ఇప్పుడు పాలకూర ఆకుని శనగపిండిలో ముంచి లాగినట్టుగా తీసి నూనెలోకి వేయండి. పైన ఒక పల్చటి కోటింగ్ లాగానే రావాలండి శనగపిండి. ఇలా ఒక 5-6 ఆకులు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి రంగు వచ్చేటట్టు వేపుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకోండి. చాలా ఈజీ కదండి, తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది డిఫరెంట్గా. దీనిపైన కానీ కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు.